కాటమరాయుడు త్వరగా రావడానికి కారణం చాలా ఉందంట. పెద్ద స్కెచ్‌తో కాటమరాయుడు వస్తున్నాడట. అంత పెద్ద స్కెచ్ ఏంటి తెలుసుకోవాలనుంది కదా! అయితే చెప్తాను వివరంగా. పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సడన్‌గా షూటింగులతో బిజీ అయ్యాడు. దీని వెనుక పెద్ద కారణం ఉందట. సర్దార్ గబ్బర్ సింగ్‌తో నష్టపోయిన బయ్యర్ల కోసమని చేస్తున్న కాటమరాయుడు సినిమాని 'బాహుబలి 2' కోసం కనీసం 4 వారాల ముందు రిలీజ్ చేయాలని బయ్యర్లు కోరారట. బాహుబలి తర్వాతొస్తే అప్పుడు ఆడియన్ మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేమని, కనుక మళ్ళీ అలాంటి భారీ అంగులో ఉన్న సినిమా కోసం ఎదురుచూస్తారని, అప్పుడు మొదటికే మోసం వస్తుందని చెప్పి గతంలో మగధీర తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తు చేశారట. అలాగే సినిమాని మ్యాక్సిమం క్యాష్ చేసుకోవాలంటే బాహుబలి రావడానికి ముందు కనీసం 4 వారాల వ్యవధి ఉండాలని చెప్పారట. అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని మార్చి 29న విడుదలకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 28న బాహుబలి 2 వచ్చేలోగా కాటమరాయుడు దొరికిందల్లా కొలగొట్టుకుపోతాడు. అయితే కాటమరాయుడు వేళకు వచ్చేస్తున్నా కానీ త్రివిక్రమ్ సినిమా వెంటనే మొదలయ్యేలా కనిపించట్లేదు. పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయితే త్రివిక్రమ్ సినిమా ఎప్పటికి ప్లాన్ చేస్తారన్నది ఇప్పటికి కూడా సస్పెన్సే.